ఈ సంవత్సరానికి నూతనంగా స్టార్ తయారు చేయడానికి సిద్ధపడ్డాం. స్టార్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సిజర్ ఒకటి, చాక్ ఒకటి, దానికి సంబంధించిన పేపర్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఇంకా తయారు చేయడానికి ఎలా తయారు చేయాలో చూద్దాం. పేపర్ కింద పరిచాను, దానిపైన స్టార్ని పడుకోబెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి టేప్ వేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటిగా ముక్కలు కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాం. అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ఇలా ఈ సైడ్ కూడా చేద్దాం. ఇలానే సేమ్ సెంటర్ మాత్రం వైట్ వస్తుంది. చిన్న పీసులు కట్ చేసుకొని ఈ లెంత్కి ఈ పీసుల్ని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేశాను. అలాగే మొత్తం స్టార్ మొత్తం రౌండ్ షేప్లో ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. మొత్తం ఒక రౌండ్ షేప్లో వచ్చేస్తుంది మొత్తం. ఓకే, మొత్తం రౌండ్ షేప్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం 10 వాట్స్ బల్బ్ని లోపల మనం ఇలా ఫిట్ చేసుకొని తర్వాత ఈ మొత్తం లైటింగ్ మొత్తాన్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఈ వైట్ పేపర్తో ఇక్కడ మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు బార్డర్ స్టిక్కరింగ్, బార్డర్ మొత్తం ప్లాస్టర్ వేసేయడం కానీ మొత్తం ఫైనల్ వర్కింగ్ కానీ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు స్టిక్కరింగ్ చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది స్టార్. స్టిక్కరింగ్ ఒకదానమాట ఒకటి నీట్గా అంటించుకుంటే మీకు అవుట్పుట్ చాలా నీట్గా వస్తుంది. ఓకే, చూడండి. ఓకే, టోటల్గా మొత్తం రౌండ్ షేప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్టిక్కరింగ్ వేయడం కానీ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా చూసారు కదా, ఇలాంటి వీడియోసే చాలా వస్తాయి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.